తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్న రేవంత్ విసిరిన సవాల్కి నేడు కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వచ్చి సై అన్నారు. ఒక పక్క రేవంత్ ఢిల్లీలో ఉండగా కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చకు సిద్ధమా అనడమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు అసెంబ్లీలో కాకుండా ఇక్కడ చర్చ ఎందుకు చేస్తున్నట్టు అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ప్రెస్ క్లబ్కి వచ్చిన కేటీఆర్ చేసిన కామెంట్లేంటి, ఇందుకు కాంగ్రెస్ లీడర్ల కౌంటర్లేంటి ఇప్పుడు చూద్దాం. దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరిండు కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. రేవంత్ వర్సెస్ కేటీఆర్ సవాళ్ల పర్వంలో భాగంగా కేటీఆర్ ప్రెస్ క్లబ్ కొచ్చారు. 18 నెలలుగా రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అన్నారు కేటీఆర్. రేవంత్ సవాల్ స్వీకరించి తాము చర్చకు వచ్చినా ఆయన రాలేదని అన్నారు. ఎక్కడికెళ్లారని అడిగితే ఆయన ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఎరువుల కోసం వెళ్లినట్టుగా చెప్తున్నారని అన్నారు కేటీఆర్. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెనకటికెవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కినవా తాటి చెట్టు అంటే, దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో? రైతు బంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. కొడంగల్లో ఎందరు రైతులకు రైతు బంధు పడలేదు, తన దగ్గర లిస్టు రెడీగా ఉందన్నారు కేటీఆర్. రైతుల మరణాల లిస్టు కూడా తీసుకొచ్చామని చెప్పారాయన. రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికీ తాను మరో సవాల్ విసురుతున్నానని, రేవంత్తో చర్చకు సిద్ధం, ప్లీజ్ డేట్ మీరే డిసైడ్ చేయాలని, పిలిస్తే రేవంత్ ఇంటికైనా వస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని, చర్చకు రమ్మని పిలిచి రాకుండా ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీలో చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని, గులాబీ దళం సరిపోతుందన్నారు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారాయన. నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేటీఆర్ ను సొంత చెల్లి మాత్రమే కాదు, పార్టీలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజా పాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు పొంతన లేదని అన్నారు. ఎందుకంటే ఆయనకు చేతగాట్లేదో, రావడం చేతగాకనో, ఒక పిచ్చి కుక్కను ప్రతిపక్షం రూపంలో తెలంగాణ మీదకి వదిలేసింది. కాపల కుక్కల ఉంటా అని చెప్పిన కేసీఆర్ కుటుంబం ఎలా అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకొని ఇష్టానుసారం మదమెక్కిన దున్నపోతులా మాట్లాడుతున్న కేటీఆర్ గురించి స్పందించాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఏం భాష! నేను అంటున్న కేటీఆర్, నీకు దమ్ముంటే, నీవు నిజంగా మగాడివైతే నీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. ఎందుకు బజార్లలో తిరిగి పిచ్చి కుక్కలెక్క మురుగుతున్నావు నాయనను? అసెంబ్లీకి వచ్చే చేత కాదా, దమ్ము లేదా? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు ఇవాళ బీఆర్ఎస్ నాయకుల. గతం లోపల నేను శాసనసభలో ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారి గోపి అని చెప్పి ఇప్పుడు కూడా ఉన్నాడు మన దగ్గర డైరెక్టర్ గా, ఆయన దగ్గర తీసుకున్నటువంటి డాటా ఇది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కావాలంటే మీరు ఒక దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు కావాలంటే ఆర్టీఐ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం, మీరు ఒక ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టండి. మీ ప్రభుత్వం లోపల మీ యొక్క సిరిసిల్లకు కానీ, మీ సిద్దిపేట కానీ, మీ గజ్వేల్ కానీ మీరు రుణమాఫీ ఎంత చేశారు? మీ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంత రుణమాఫీ చేసింది అన్నది మీరు ప్రాక్టికల్ గా ఆన్ రికార్డ్ ఆర్టీఐ కింద తీసుకోండి. స్వయాన కేసీఆరే
కేటీఆర్ తోటి కాదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసిండు. వాళ్ళ చెల్లెలు కూడా ఈయనను ఆరో వేలుగా మాదిరిగా భావిస్తూ ఉంది. మా అన్నకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి ఆమె బాహాటంగా చెప్పకనే చెప్పింది. హరీష్ రావు గారు కూడా ఈయనను ఒక ఆరో వేలుగా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా కేటీఆర్ను ఆరో వేలుగా భావిస్తూ ఉంది. అంటే ఎవరికీ ఉపయోగం లేని ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని, తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రేలాపన్నే ఆయన ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద గాని, ప్రభుత్వం మీద గాని చేస్తున్న ప్రేలాపన. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ లీడర్లు పారిపోతున్నారని, అవసరమైతే సభ పెట్టేందుకు కేసీఆర్ తో లేఖ రాయించమని సూచించారు. కేటీఆర్ సవాల్పై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై తామందరి పోరాట ఫలితమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు మంత్రి పొంగులేటి. పేదవారికి సాయం చేయటమే ఇందిరమ్మ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారాయన. ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చామని, రైతుకు రుణమాఫీ, వడ్లకు బోనస్ ఇచ్చి రైతును రాజు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారాయన. ఒరేస్తే ఉరేసుకున్నట్లే అని నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతును రాజును చేయొద్దని మేము చెప్పామా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అరా కొర ఇస్తూ 17,000 కోట్లు ఇస్తే, ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలలో 21,000 కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజును చేయొద్దని మేము అన్నామా? ఇదే అంశంపై చిట్చాట్ లో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ది తాను స్పందించే స్థాయి కాదని అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కావాల్సినంత సమయం కూడా ఇచ్చామని అన్నారాయన. తమతో చర్చకు సీఎం రాకుంటే పోయారు. బాధ్యత గల మంత్రో, ఉప ముఖ్యమంత్రో వస్తారనుకున్నామని అన్నారు కేటీఆర్. మహబూబాబాద్ నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 3 నెలల్లో 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. అలాగే రైతు భరోసా కోసం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకుంటే, ఇల్లు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు కట్టించే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పురుషులైనా, మహిళలైనా, వృద్ధులైనా, వితంతువులైనా, వికలాంగులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా సరే అందరికీ ఏదో ఒక పథకాన్ని అందించి అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం క్షేమంగా, సంతోషంగా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే 1,00,000 కోట్ల పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశామని చెప్పటానికి చాలా సంతోషిస్తా ఉన్నారు. ప్రజా సమస్యలను చర్చించటానికి అసెంబ్లీ ఉండగా ప్రెస్ క్లబ్ వంటి వేదికలను ఆశ్రయించటమేంటని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అక్కడ తమ మైక్ కట్ చేస్తారు కాబట్టి తామిక్కడికి వచ్చామంటున్నారు కేటీఆర్. మరి ఈ సవాళ్ల పర్వానికి ముగింపు ఎక్కడ? ఈ చర్చకు వేదిక ఏది కానుంది?